హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం గమనించినట్లయితే వరుసగా 6 రోజుల ర్యాలీని ఈరోజు బ్రేక్ పడ్డట్టయింది. నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ 1% వరకు కరెక్ట్ అయ్యాయి. దీనికి మెయిన్ రీజన్ అన్ని సెక్టార్స్లోనూ గట్టి సెల్ ఆఫ్ ప్రెషర్ అనేది చూసాము. సో దానివల్ల మేజర్ ఇండిసెస్ కానీ బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ కానీ ఇవన్నీ కరెక్ట్ అయ్యాయి. ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసే ముందు ఒకసారి మార్కెట్ అనేది చెక్ చేద్దాం. ఇవాళ మార్కెట్ కనుక మనం చెక్ చేసినట్లయితే సో సెన్సెక్స్ 823 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,691 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 253 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,888 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 377 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 56,082 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 947 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 58,440 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 21 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,036 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఇవాళ టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే వరుసగా వస్తున్న 6 రోజుల్లో మనకు ర్యాలీని ఈరోజు బ్రేక్ పడ్డట్టు అయింది. సో ఓవరాల్గా నిఫ్టీ కానీ సెన్సెక్స్ బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ ఇవన్నీ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ అయితే 24,900 మార్క్ బిలోగా క్లోజ్ అయింది. సో 20 DMAలో యావరేజ్లో మాత్రం 24,860 మార్క్ దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మనకు క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 1% కరెక్ట్ అయితే నిఫ్టీ 1.01% కరెక్ట్ అయింది. బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ కూడా అండర్ పెర్ఫామ్ చేశాయి. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 1.5% కరెక్ట్ అయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 1.3% వరకు కరెక్ట్ అయింది. నిఫ్టీలో కనుక బిగ్గెస్ట్ లూజర్స్ కనుక చూసినట్లయితే టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, టైటాన్ కంపెనీ, కోల్ ఇండియా ఇలా ఉన్నాయి. అలాగే గెయినర్స్ కనుక నిఫ్టీలో చూసినట్లయితే అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా ఇలా ఉన్నాయి. సెక్టార్ వైజ్గా చూసినట్లయితే అన్ని సెక్టార్స్లోనూ మనం క్లోజింగ్ వచ్చేసరికి నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, ఐటీ, పవర్, ఆయిల్, గ్యాస్, రియాలిటీ సెక్టార్స్ ఇవన్నీ 1 to 2% వరకు కరెక్ట్ అయ్యాయి. బీఎస్సీలో అయితే 52 వీక్ హైక్ గాను 100 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోదగినవి మనపురం ఫైనాన్స్, ముతూట్ ఫైనాన్స్, అనుపమ్ రాసియాన్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, డివీస్ ల్యాబ్స్, దీపక్ ఫర్టిలైజర్స్, లారస్ ల్యాబ్స్ ఇలా ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.